చాలా మంది ఏమన్నారంటే, ఏమంటే అసలు ఎంత గాథం ఉందనుకుంటే మేము బాప్తిసం పొందుకునేవాళ్ళం కాదండి అన్నారు కొంతమంది. మీకు అర్థం కావట్లా, నిలబడలేకపోతున్నారు కొంతమంది. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ మనసులోంచి వచ్చే ఒక భయంకరమైన మాట ఏంటంటే, చాలా భయం వేస్తుంది నాకు. ఏమండి మరి ఏది విని మనం రక్షణ పొందాం? ఏది విన్నాం అంటే నువ్వు మునిగేస్తే పర్లోకి వచ్చేస్తా? చూడండి, ఇక్కడ దేవునిలో మనం విశ్వసించడంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఏంటంటే, ఒకటి, దేవుని పిలుపు మనల్ని పిలిచినప్పుడు మనం విశ్వసిస్తున్నాము. రెండో పిలుపు ఏంటి? పరలోకి పిలుస్తున్నాడు. పరలోకం కూడా ఊరికే రాదమ్మా. పరలోకం ఊరికే రాదు. పరలోకం అనేది అందరూ వెళ్ళిపోతారని గ్యారెంటీ చెప్పలేము. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారని గ్యారెంటీ. చాలా మంది అలాగే బాప్తిసం పొందితే పాపాలు పోతాయి, రక్షణ నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుతారు అన్నారు కదా. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందును అని బైబిల్లో ఉంది కదా. నమ్మాను రక్షణ పొందాను అయిపోయింది అనుకున్నారు. మరి రక్షణ పొందితే రక్షణ పొందడానికి పరలోకి వెళ్ళిపోతావా? కనుక ఆలోచన చేస్తే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పని అప్పగించాడు. వారి వారి సామర్థ్యం కొలది వారికి పని అప్పగించినట్లు బైబిల్లో. అట్లాగే సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం దేవుడు. ఒకరు వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, ఒకరికి పాటలు పాడే వరం ఇచ్చాడు, ఒకరికి ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, ఒకరికి పంచిపెట్టే వరం ఇచ్చాడు, ఒకరికి దాతృత్వం ఇచ్చే వరం ఇచ్చాడు, సహాయం చేసే వరం ఇచ్చాడు. ఇవన్నీ చేసి మనం దేవునికి ఏమవ్వాలి? ఇష్టం అవ్వాలి.